హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా అమ్మ ఊరి నుంచి వస్తుంది. నేను కూడా ఫంక్షన్కి పోయి వస్తున్నా. చెమటలు కారిపోతున్నాయి. మా అమ్మ ఊరి నుంచి ఏం తెచ్చిందని చూపిస్తుంది. కింద పిల్లలు అరుస్తారు, ఆ గోల మాత్రం పట్టించుకోకండి. నేను ఇప్పుడు అమ్మ ఏం తెచ్చిందో చూపిస్తాను. ఇంటికా నుంచి అమ్మలు వస్తే ఫస్ట్ తెచ్చేది పాలు. వాళ్ళు కూడా కొన్న పాలే, కానీ మాకు వెంకటే పోషిస్తాడు జర బరపాలు కదా, స్వచ్ఛమైన బరపాలు అనేసి తీసుకొని వచ్చింది. ఇవి మా చెట్టు జాంకాయలు, ఇవి వచ్చి దోసకాయలు. ఇవి కూడా వెంకటైనా ఇచ్చిండామా. ఇది సద్దపిండి, ఇది వచ్చేసి ఇదేమో బియ్యపు రవ్వ ఉప్మా. ఎంతమంది తింటారు చెప్పండి? మా ఇంట్లో మాత్రం 3 పూటలు పెట్టినా తింటుంది మా చిన్న కూతురు. వారానికి 2 సార్లు బియ్యపు రవ్వ ఉప్మా అయితే చేసి పెట్టాలి. ఇవి మా అమ్మ తెచ్చినాం. ఎట్లా పోతున్నా కదా అనేసి మిరపకాయలు మిగిలిన అవి కూడా పట్టుకొచ్చింది చూడు, వేస్ట్ అయిపోతాయి అనేసి. అమ్మలంట గిట్లే ఉంటుంది కదా, పక్కన వరకు ఇవ్వచ్చు కదా. ఇది కొన్ని కూడా పట్టుకొని వచ్చింది. ఇది ఫ్రెండ్స్ మా అమ్మ తెచ్చింది. ఆ థమ్స్అప్ బాటిల్ చూడకండి, ఎందుకంటే ఏమన్నా ఉంటే రాసి పెట్టుకోవడానికి అవి మొన్న పంపించింది. సెల్ఫ్లో ఉంది కదా, అది కూడా బియ్యపు రవ్వే. జొన్న రవ్వ బియ్యపు రవ్వ ఇంటికాడ నుంచి చేసి పంపిస్తుంటుంది. అవి మొన్న పంపించింది, అది కూడా ఆడనే ఉంది. ఇంకా డబ్బాలో పోసి పెట్టలేదు. ఆ బాటిల్స్ కడిగి బాటిల్లో పోసి పెడదామని, పురుగు రాకుండా ఉంటుందని. కింద అందుకే అన్ని థమ్స్అప్ బాటిల్ అన్నీ తాగినాం, పెట్టినాం కడిగి. అట్లా కూడా ఉపయోగించుకుందాం అనేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్.